హాయ్ అండి, వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు వచ్చేసి నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. నార్మల్ నీడిల్ తోటి ఇట్లా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఒక 4 లైన్స్ తీసుకున్న తర్వాత ఫస్టే ఫ్లవర్ డ్రా చేసుకున్నానండి. మనకి నచ్చిన ఫ్లవర్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. అట్లాగా చేసేసుకొని దాన్ని ఇట్లా ఫిల్ చేస్తున్నాను. ఇదే విధంగా మనం బ్లౌజుల పైన, డ్రెస్సెస్ పైన స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లవరు మనకి మ్యాచింగ్ కలర్ థ్రెడ్ పెట్టేసుకొని ఇదే విధంగా ఫ్లవర్ పెటల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా పెటల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. మనకి నచ్చిన కలర్ థ్రెడ్ పెట్టేసుకొని నేనైతే సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఇవి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఈ విధంగా 5 పెటల్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నానండి. 3 పెటల్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇంకా 4th పెటల్ స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను. లీవ్స్కి వచ్చేసి గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను. లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా కొంచెం పెద్ద ఫ్లవర్ డ్రా చేసుకొని మనం ఒక్క హ్యాండ్కి అట్లా వేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజెస్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది. లీవ్ స్టిచ్ చేస్తున్నాను అండి గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని. ఇది కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. లీఫ్ మొత్తం స్టిచ్ చేశానండి. ఇప్పుడు సెకండ్ లీఫ్ స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా వీడియోలో ఏ విధంగా చూపించాను అదే విధంగా ట్రై చేయండి మీరు. ఇటువైపు కూడా లీఫ్స్ అన్నీ స్టిచ్ చేశాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా అండి. క్రాస్ లైన్స్ అనమాట. ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసుకున్నాను, తర్వాత క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేసుకోవాలి మనము. ఇంకా అదే ప్లేస్లో మనకి కావాలి అనుకుంటే నాట్స్ కూడా వేసుకోవచ్చు. ముడి వర్క్ ఉంటుంది, ముడి వర్క్ కూడా దాంతో ఫిల్ చేసుకోవచ్చు. లేకపోతే మనం బీడ్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. డ్రెస్సెస్ పైకి అండ్ బ్లౌజెస్ పైకి ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది వర్క్. అండ్ మనకి కాస్ట్ కూడా అంత ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ కాస్ట్తో మనం గ్రాండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.